రోజుల మౌన ధ్యాన తపోదీక్ష రెండవ రోజు ధ్యాన సందేశం. మనస్సు మాయా స్వరూపిణి, మహామాయా పుత్రిక. విషయ సంబంధం లేకుండా, విషయ సుఖాలు లేకుండా మనస్సు ఒక క్షణము కూడా ఉండలేదు. మనస్సు నీ మాట వినాలన్నా, మనస్సు నిశ్చలంగా ఉండాలన్నా, మనస్సు పవిత్రంగా ఉండాలన్నా, మనస్సు పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఆత్మసుఖాన్ని, పరమసుఖాన్ని మనస్సు చవిచూడాలి. అప్పుడే విషయ సుఖాలను త్యజిస్తుంది. ఇదే విధంగా మనస్సు దైవత్వాన్ని చూసినప్పుడు కూడా తన సంస్కారాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మనోనిశ్చలత్వం కోసం నీవు మూడింటిని సాధించాలి. మొదటిది లోక విషయాలను, ప్రాపంచిక భోగాలను త్యజించాలి. రెండవది పరమాత్మతో దృఢమైన సంబంధాన్ని పెనవేసుకోవాలి. మూడవది దైవత్వం ఏమిటో, దైవ మహిమలు ఏమిటో, పరమసుఖం ఏమిటో మనసుకు చెవి చూపించాలి. అప్పుడే నీ మనస్సు నీ మాట వింటుంది, నీకు వశమవుతుంది. కాబట్టి ఒకవైపు మాయా సాంగత్యమును, మాయకు ప్రతిరూపమైన ప్రపంచాన్ని త్యజించాలి. మరొక వైపు తీవ్ర ధ్యానముతో, సిద్ధగురువుల ప్రబోధాలతో మనస్సును పరమాత్మలో లయింపజేయాలి. ఇదే మనోనాశన రహస్యం. ప్రయత్నించు, పరమానందం పొందుము.